కొందరు అంటూ ఉంటారు కలలు కన్నంత మాత్రాన ఏమీ అయిపోదు అని. కానీ నేను నమ్మేదేంటంటే అసలు కలలు కంటేనే కదా వాటిని నెరవేర్చుకోగలం. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టపడితేనే కదా కలలని నెరవేర్చుకోగలం. ఈ రోజు నా కోసం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఇంకా దాంట్లో నేను గెలుస్తాను. చాలా బాగుంటుంది. కమ్ ఆన్. ఈ ప్రపంచంలో సమయం అసలు కనికరం లేనిది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరికి కూడా ఒక్క క్షణం కూడా ఎక్కువ ఉండదు. ఎవరైతే దాన్ని తమ ఆధీనంలో పెట్టుకుంటారో జీవితంలో వాళ్లే పైకొస్తారు. నేను దాన్ని మాత్రమే నమ్ముతాను. ఎవరైతే సమయాన్ని నిమిషాల్లో లెక్కిస్తారో వాళ్ళ దగ్గర 59 వంతుల అధికమైన సమయం ఉంటుంది. వాళ్ళు సమయాన్ని గంటలో లెక్కిస్తారు. ఏమంటారు? ఇంకా నేను మొదటివాణ్ణి. పర్ఫెక్ట్. సరే వచ్చేయండి. నెక్స్ట్ మీ బ్రోష్ తీయండి ప్లీజ్. కానీ ఎందుకు? ఎందుకంటే అది రెడ్ కలర్లో ఉంది. ఆగండి, మీ లిప్స్టిక్ చాలా రెడ్గా ఉంది. ఇది మేకప్ కోడ్కి చాలా విరుద్ధం. ప్లీజ్ దాన్ని రిమూవ్ చేయండి. ఏమంటున్నారు సార్? మీకు తెలీదా? మేకప్ ఆడవాళ్ళకి సర్జరీ లాంటిది. దాన్ని తీయగానే అందవిహీనంగా అయిపోతారు. ఎక్స్క్యూజ్ మీ లిప్స్టిక్ అయినా రిమూవ్ చేయండి, లేదా తిరిగైనా వెళ్ళిపోండి. ఇది ఇంటర్వ్యూ మాత్రమే కదా, మరీ ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకున్నారు? నేను విన్నది ఏంటంటే షియాన్ సింగ్ గ్రూప్ లో మిస్టర్ లియు రెడ్ ని అపశకునంగా భావిస్తారట. ఎందుకంటే ఎవరో గురూజీ ఆయనకి రెడ్ కలర్ కలిసి రాదు అని చెప్పారట. అందుకనే షియాన్ సింగ్ గ్రూప్ లోకి రావాలంటే రెడ్ కలర్ ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకా బ్రైట్ రెడ్ అయితే అస్సలు వాడకూడదు. ఈ మిస్టర్ లియు కాస్త ఎక్కువగా వింతగా అనిపిస్తున్నాడు. బ్యాడ్ లక్. ఈ రెడ్ కలర్ ని నేను ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను. ట్యాంగ్, ఇక్కడ లైట్లన్నీ ఎందుకు ఆఫ్ చేసి పెట్టారు? నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావా? జోక్ చేయకండి సార్. ఈ కొత్త కస్టమర్ కళ్ళజోడ్ని స్పెషల్ మెటీరియల్ తో తయారు చేశారు. రెడ్ కలర్ ఫిల్టర్ అయిపోతుంది. మీరు దీన్ని లైట్ లేకుండా ట్రై చేయండి. మిస్టర్ లియు, ఇంట్లో ఇంకా కంపెనీలో ఇంకా స్పెషల్ ప్లేస్ కి ఎక్కడైనా వెళ్తారు కదా, అక్కడ రెడ్ కలర్ ని రిస్ట్రిక్ట్ చేశాము. కానీ మిగతా ప్లేస్ కి వెళ్తే మాత్రం ఈ కళ్ళజోడిని కంపల్సరీ పెట్టుకోవాలి. మిస్టర్ లియు, ఇదైతే అందరికీ తెలుసు. షియాన్ షెంగ్ గ్రూప్ ఏషియన్ మార్కెట్లో అన్నింటికంటే పెద్ద టాయ్స్ కంపెనీ. కానీ ఇప్పుడు ఈ గ్రూప్ హెవీ ఫ్యాషన్ ని ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకంటే అందులో ప్రాఫిట్ ఉంది. మీరు జోక్లు బాగా వేస్తున్నారు. అది కూడా నిజమే. ఈ రోజుల్లో పిల్లలు డిజైనర్ టాయ్స్ ని చాలా ఇష్టపడతారు. కానీ మార్కెట్లో ముందు నుండే ఇలాంటి టాయ్స్ అందుబాటులో ఉన్నాయి కదా, దీంతో ఏం లాభం కలుగుతుంది? దీంట్లో మనీ ఎక్కువ వస్తుంది. అదే అన్నింటికి మించిన లాభం కదా. మేము ఇందులో కనీసం 100 మిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇంత చిన్న వయసులో ఎంత ధైర్యం కనబరుస్తారు. బహుశా అందుకేనేమో ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. లక్షలాది అమ్మాయిలు మీ గురించి కలలు కంటూ ఉంటారు. వారి కోసం మీరేదైనా మెసేజ్ ఇస్తారా? యవ్వనంలో ఉన్నప్పుడు కలలు తక్కువ కనండి, పని ఎక్కువగా చేయండి. ఇప్పుడు షియాన్ షింగ్ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ట్యాంక్ ఫే డీప్ ప్యాలెస్ సిరీస్, ఇంకా ఫాంగ్ జింగ్ వింటర్ స్టోరీ సిరీస్. క్షమించండి, టాంగ్ ఫే వింటర్ స్టోరీ. మిస్టర్ లియు, మీరెక్కడికి వెళ్తున్నారు? మీరేమీ ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇంకా మీరు నా సమయాన్ని వృధా చేశారు. మిస్టర్ ట్యాంగ్, ఇంకెప్పుడు ఇలాంటి అన్ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కోసం నన్ను పిలవకు. నేనసలు ఇంకా ఆ రూమర్స్ గురించి అడగనేలేదు. మీ గురించి బయట అనుకుంటున్నవి. ఇది టాంగ్ ఫే వింటర్ స్టోరీ సిరీసే కదా? వా, ఏదో ఒక రోజు నా వర్క్ కి కూడా ఇలాగే గుర్తింపు వస్తుంది. ఇదెలా సాధ్యం?
ఎక్స్క్యూజ్ మీ, ఈ కెవిన్ మీ కంపెనీ యొక్క డిజైనర్ కదా? అఫ్ కోర్స్, ఆయన మా ఫ్యాషన్ డిజైన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్. చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ రోజు ఇంటర్వ్యూస్ ఆయనే తీసుకుంటున్నారు. టియాన్, రెజ్యూమేలో మీరు ఇల్లిస్ట్రేట్ అని మెన్షన్ చేశారు కదా, మరి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇలస్ట్రేషన్ 2 డైమెన్షనల్స్ మాత్రమే, ఇంకా డిజైనర్ టాయ్ 3 డైమెన్షనల్. అందుకనే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్నది ఎప్పటినుంచో నా డ్రీమ్. కలలు నెరవేర్చడం షియాన్ సాంగ్ యొక్క పని కాదు. మాకు కలలు కనే వాళ్ళు కాదు, మాకు క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు కావాలి. నేను అర్థం చేసుకోగలను. అదేంటంటే ప్రోపగాండా వాల్ పైన మిస్టర్ కెవిన్ యొక్క క్యూట్ పెట్ కలెక్షన్ ఉంది. అది చాలా క్రియేటివ్గా ఉంది. కానీ అందులో ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు. దాన్ని మిస్టర్ కెవిన్ నాకు అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. ఆ డ్రాయింగ్లో పువ్వులో ఇంకా ముళ్ళు సింహం యొక్క పాదల కిందున్నాయి. దాని అర్థం ఏంటో చెప్పగలరా? అదేంటంటే ఈ మధ్య చాలా అత్యుత్సాహం గల టీనేజర్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు పువ్వులు ఇంకా ముళ్ళు ఉన్న దారిలోనే నడుస్తున్నారు. వారు ఎండ ఇంకా గాలిని కూడా ఎదుర్కోవాలి. మిస్టర్ కెవిన్, ముళ్ళు ఉన్న గులాబీ గురించి నా దగ్గర వేరే కలెక్షన్ ఉంది. నాకు లయన్ కింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే టైగర్ ప్లేస్లో నేను లయన్ని పెట్టాను. ఇంకా దాంతోపాటు పెయింటింగ్లో రోజ్ వేశాను. నేను 3 సంవత్సరాల క్రితం పెట్ ఇలస్ట్రేషన్ ని క్రియేట్ చేశాను. దాని పేరే బ్రైర్ రోజ్. అయితే మరి ఈ పెయింటింగ్ నా 3 సంవత్సరాల ముందు పాత ఇలస్ట్రేషన్లో ఎందుకుంది? మిస్ టియాన్, మీరు నా పైన కాపీ చేస్తానని నింద మోపుతున్నారా? నింద మోపడం లేదు. నా దగ్గర ఆధారం ఉంది. నేను వేసిన ఆ పెయింటింగ్ ఏ మాస్టర్ పీస్ కి కూడా తీసిపోదు. మీరొకసారి చూసుకోండి. మీరిక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకండి. గాడ్, సెక్యూరిటీ! సమాధానం లేకపోతే సెక్యూరిటీని పిలుస్తారా? కాపీ చేసి ఉంటే దాన్ని ఒప్పుకోండి. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా. గాడ్, గాడ్! డోంట్ టచ్ మీ. నేను స్వయంగా వెళ్ళగలను. కానీ గుర్తు పెట్టుకోండి, నేను ఈ విషయాన్ని మాత్రం అంత సులభంగా వదిలిపెట్టను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. మీ బాస్ని కలవాలి. ఐఎమ్ సారీ, మీరు ఈ సమయంలో లోపలికి వెళ్ళలేరు. కానీ ఎందుకు వెళ్ళనివ్వరు? నా ఆర్ట్ని దొంగలించారు. మీకు అర్థమవుతుందా? ఇదెలా ఉందంటే ఒక అమ్మ నుండి తన బిడ్డని వేరు చేసి మీది కాదు అన్నట్టుగా ఉంది. నాకదేమీ తెలీదు. ప్లీజ్ మీరికి వెళ్ళండి. నిన్నసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారో ఏంటో. హలో రోజ్. చెప్పు టియాన్, ఇంటర్వ్యూ అయిపోయిందా? ఎలా జరిగింది? నువ్వు నీ టాలెంట్ తో అంతా అల్లాడించేసుంటావులే, అంతే కదా? వాడు నా చేతిలో చావకుండా తప్పించుకున్నాడు. రోజ్, నా ఆర్ట్ని దొంగిలించారు. ఆర్ట్ దొంగిలించారా? ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలేమీ అర్థం కావటం లేదు. హలో, నీ వాయిస్ రావడం లేదు. నేను వాడిని వదిలిపెట్టను. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఒకటి నా ఆర్ట్ని దొంగిలించారు, పైగా నన్ను లోపలికి రానివ్వడం లేదు. ఐఎమ్ సారీ, మీరు లోపలికి వెళ్ళకూడదు. సరే, వెళ్ళనులేండి. సరే, మీరు ఇది చెప్పండి, మీ బాస్ ఇంటికి ఎప్పుడు వెళ్తాడు? అది నేనైతే చెప్పలేను. నిన్ను ప్రెసిడెంట్ రాబోతున్నారు. సెక్యూరిటీ ప్రిపేర్డ్ గా ఉండండి. అలర్ట్! ఇతను మిస్టర్ ల్యూ కదా? అచ్చం ఒక రాజులా నడుస్తున్నాడు. ఇప్పుడు నేను ఇతనితోనే మాట్లాడాలి. మిస్టర్ ల్యూ, ఆగండి. మిస్టర్ ల్యూ, మీ డిజైనర్ డైరెక్టర్ మిస్టర్ కెవిన్ నా ఒక డిజైన్ని కాపీ చేశాడు. మీకు దాని గురించి ఏమైనా తెలుసా? నేను దాన్ని చూపిస్తాను. ఈ మొత్తం సిరీస్ని కాపీ చేశాడు. నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నా సమయం చాలా విలువైనది. అయితే మీరేమీ మాట్లాడరా?
ఏ కంపెనీ యొక్క అన్ని పనులు సీఈఓనే చూసుకుంటాడో ఆ కంపెనీ మూతపడ్డానికి ఎక్కువ సమయం పట్టదు. చూడండి మిస్టర్ ల్యూ, ఏ కంపెనీ అయితే దొంగతనం చేస్తుందో అది త్వరగా మూతపడుతుంది. బాస్, అరే మిస్టర్ లియో ఏమైంది మీకు? మీరు బానే ఉన్నారా? బాస్ లేవండి. మిస్టర్ లియో. ఓ మై గాడ్, ఇతను స్పృహ తప్పాడా? మిస్టర్ లియో, టియాన్ మీతో అసభ్యంగా ప్రవర్తించింది. ఇంకా దొంగతనం అని చెప్పి నన్ను ఇరికించాలని కూడా చూస్తుంది. తను మిమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. నేను నువ్వు చెప్పేదేమీ వినాలనుకోవడం లేదు. ఆ టాయ్ యొక్క మొత్తం డేటాని ట్యాంక్ ఇచ్చేయి. కంపెనీ స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ మిస్టర్ ట్యాంగ్, చెప్పండి. ఈ విషయం గురించి నువ్వు తెలుసుకో. అలాగే మిస్టర్ లియో. మిస్టర్ లియో, చాలా రోజుల తర్వాత మీరు రెడ్ కలర్ని చూసి స్పృహ కోల్పోయారు. నేను వెళ్ళి డాక్టర్ లీని తీసుకురమ్మంటారా? హలో, ఎవరండి? మిస్ టియాన్. కెవిన్, నా నెంబర్ ఎలా తెలిసింది? కేవలం నీ నెంబర్ మాత్రమే కాదు, నీ ఫ్యామిలీ గురించి కూడా తెలుసు. అంతా నీ రెజ్యూమీలోనే ఉంది. ఏదైనా ఒక తప్పు చేయడానికి ముందు నువ్వు ఒకసారి నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నా మాట కూడా విను. నువ్వు చాలా తప్పుడు మనిషితో పెట్టుకుంటున్నావు. నా కోపం నీకింకా తెలీదు. ఎవరైతే నాతో పెట్టుకుంటారో వాళ్ళు నా నుండి తప్పించుకోలేరు. ఇంకా కాపీ చేయడం ఇల్లీగల్. నేను నా హక్కు కోసం పోరాడతాను. అకౌంట్ నెంబర్ చెప్పు. ఎంత డబ్బు కావాలో చెప్పు, అంత ఇస్తాను. దాని తర్వాత ఈ మ్యాటర్ని ఇక్కడితో మర్చిపోవాలి. జోక్ చేస్తున్నావా? భయపడకపోయేసరికి డబ్బు ఆశగా చూపిస్తున్నావా? ఫోన్ పెట్టేయ్. కానీ టియాన్, వాడికి తెలుసు నువ్వెక్కడ ఉంటావనేది. నిన్ను వాడేదైనా చేస్తే నేనేంటో వాడికి చూపిస్తాను. ఒక అమాయకంగా కనిపించే అమ్మాయి ఏం చెయ్యగలదు అనేది. నాకు తెలుసు నీ కోపం ఎంత దారుణంగా ఉంటుందో. కానీ నువ్వు ఆ మనిషితో పెట్టుకున్నావు. నాకు నీ గురించి అదే బాధగా ఉంది. ఆ కంపెనీలో కూడా ఈ దొంగతనానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవా? రోజ్, నా దగ్గర ఆధారాలైతే ఉన్నాయి. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అక్కడ అందరూ నన్నే కష్టంగా భావిస్తున్నారు. అందుకే వాళ్ళు నన్ను లోపలకు కూడా వెళ్ళనివ్వడం లేదు. నా దగ్గర ఇది ఉంది. ఇప్పుడు నీకు నా టాలెంట్ యొక్క అద్భుతాన్ని చూపిస్తాను. నేను నీకు బాస్ యొక్క పూర్తి రోజంతా షెడ్యూల్ని తీసుకొచ్చి ఇస్తాను. అప్పుడు నువ్వు అతన్ని కలవచ్చు కదా. మిస్టర్ లియో, మీ అంకుల్ ఉదయం ఫోన్ చేశారు నాకు. ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారట. నేను బిజీగా ఉన్నాను, ఆయనకు చెప్పేసి. ఆయన ముందే అన్నారు మీరు ఇది అంటారని. ఆయన మీ షెడ్యూల్ చూశారు. ఇక ఏమన్నారంటే 1 గంటకు మించి ఎక్కువ టైం తీసుకున్నారు. నా మాట విను. నీకు తెలుసు కదా, నేను 1 గంట సమయాన్ని వృధా చేస్తే కంపెనీకి ఎంత నష్టం వస్తుందో. ఆయనకు తెలుసు కంపెనీ చాలా పెద్దది, ఇంకా టైం చాలా విలువైంది అని. మీకు నష్టం జరగనివ్వను. ఓకే, కేవలం 1 గంట మాత్రమే. మిస్టర్ లియో, నేను విన్నది ఏంటంటే బ్లైండ్ డేట్లో ఈసారి ఎవరైతే అమ్మాయి వస్తుందో తను అచ్చం దేవకన్యలా ఉంటుంది. స్కూల్ డేస్లో తనకి రోజుకి 50కి పైగా లవ్ లెటర్స్ వచ్చేవి. ఇంకో విషయం, ప్రతి అబ్బాయి తను మాట్లాడితే చాలు అని పరితపించేవారు. అంటే ఆ స్కూల్లోని అబ్బాయిలందరికీ రోజంతా లవ్ లెటర్ రాయడం తప్ప వేరే పని లేదనుకుంటా. వెల్, డేటా అయితే ఇదే చెప్తుంది. ట్యాంక్ విను, హెచ్ఆర్కి చెప్పేయి ఆ స్కూల్ నుండి ఒక్క అబ్బాయిని కూడా హైర్ చేసుకోకూడదని. మీరు చెప్పాక తప్పుతుందా? రోజ్, విను. నీకు కన్ఫర్మ్ గా తెలుసా మిస్టర్ ల్యూ ఇక్కడికే వస్తాడని? విను, నువ్వు నన్ను క్వశ్చన్ చేయగలవు కానీ నా వర్క్ ని కాదు. నీకు తెలీదు నేను ఎంత టాలెంటెడ్ అనేది. సరే, నేను నా హక్కు కోసం ఏదైనా చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈ ఇన్స్టిట్యూట్ కేవలం మెంబర్స్ కోసం మాత్రమే. మీరు మీ మెంబర్షిప్ కార్డ్ చూపించండి. అంటే అది నేను ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
హలో మిస్టర్ లియు, నా పేరు చించిన్. హలో. మిస్టర్ లియు, చదవడం కాకుండా ఇంకా మీకు దేని మీద ఇంట్రెస్ట్? నేనే గెస్ చేస్తాను. గోల్ఫ్, లేదంటే యాట్, ఇంకా లేదంటే కార్డ్స్ ఆడదామా? స్ట్రైట్ ఫ్లష్. ఎందుకంటే ఇతను షియాన్షాంగ్ గ్రూప్ కి సీఓ కదా, అందుకే నేనే మొదలు పెడతాను. పోకర్ ఆడే మర్యాద తెలీదు. మరి నా కార్డ్స్ చూసే ధైర్యం ఎలా వచ్చింది? మిస్టర్ లియో, నిజానికి నాకు కార్డ్స్ ఆడటం రాదు. అయితే అందులో ఏముంది? నేను అంకుల్కి మాటిచ్చాను, నువ్వు 1 గంట ఆడాల్సిందే. లేదంటే మరి మనమిద్దరం బుక్ చదువుకుందాం. ఇంత అందమైన అమ్మాయి కళ్ళెదురుగా కూర్చుంటే బుక్ చదవాలనిపిస్తుందా? పెద్ద వెదవలా ఉన్నాడే. మిస్టర్ లియు, మీరు ఏ బుక్ని చదువుతున్నారు? నువ్వు కూడా చదువుతావా? 100 ఏళ్ళు సింగిల్గా ఉండటం ఎలా? అరే ఇదేంటి? ఏంటి ఇతనికి నాతో ఉండటం ఇష్టం లేదా? మిస్టర్ లియు, ఒకవేళ మీరు కావాలంటే నన్ను ఏదైనా అడగొచ్చు. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, నేను కేవలం అందంగానే కాదు, చాలా తెలివైన అమ్మాయిని కూడా. అయితే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? అదైతే నువ్వు మా కంపెనీ యొక్క కొత్త రోబోట్తో చేయొచ్చు, ఏఐజిటి. బాగా మాట్లాడు, ఎంత కావాలంటే అంతలా మాట్లాడుకోవచ్చు నువ్వు. ఇంకా కొనాలనుకున్న పెద్ద కాస్టేం కాదు. తెలిసిన వాళ్ళకైతే 15% ఆఫ్. ఒకసారి ట్రై చేసి చూడు. హలో. ఈ కంపెనీ సీఈఓకి స్క్రూ లూజ్ అయిందనుకుంటా, వెర్రి బాగులోడు. నా కడుపులో కాస్త నొప్పిగా ఉంది, క్షమించండి. నేను ముందు కాస్త వాష్రూమ్కి వెళ్ళి రావచ్చా? మిస్టర్ ట్యాంగ్, నేను చాలా కోపంగా ఉన్నాను. ఇంకా కోరుకుంటున్నాను షియాన్షాంగ్ గ్రూప్ ఆ దొంగకి సరైన శిక్షని విధించాలి అని. నాకు న్యాయం కావాలి. మిస్టర్ లియు, ఇదేంటి? మీరు చేసిందేం బాగోలేదు. ఇదేంటి నన్ను అదోలా చూస్తున్నాడు? ఇతనికేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? నేను ఈమెను ఎలా ముట్టుకోగలిగాను? ఇంకా రెడ్ కలర్ చూడగానే నా కళ్ళు కూడా తిరగలేదు. మిస్టర్ లియో, మిస్ చిన్ ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వా? నువ్వు తానే కదా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లేకు, వెనక్కి వచ్చేసి. నీకెంత ధైర్యం అసలు? ఒక్క నిమిషం, తను వెళ్ళకూడదు.
నా దగ్గర కూడా కళ్ళజోడుంది. కెవిన్ ఏదైతే లయన్ పెట్ ఇమేజ్ ని డిజైన్ చేశాడో అది అచ్చం నేను 3 సంవత్సరాల క్రితం వేసిన డిజైన్ లాగే ఉంది. నేనిప్పటిదాకా వేసిన పెయింటింగ్ల నుండి నేనొక మంచి మాస్టర్ పీస్ ని డిజైన్ చేశాను. చూడండి, ఈ పెయింటింగ్ లో గులాబీకి ముల్లులకి మధ్య నా సర్నేమ్ ఉంది. ఇదే దానికి సాక్ష్యం. చూసారా? నాకు కళ్ళు తిరగడం లేదు. అన్బిలీవబుల్. మిస్టర్ ల్యూ, మీకు ఇదొక అద్భుతంగా అనిపించిందో లేదో నాకు తెలీదు, కానీ ఇది నా పెయింటింగ్ కాపీనే. అర్థమైందా? మిస్టర్ ల్యూ, చూడండి కాస్త. ఈ సింహం కళ్ళని చూడండి. ఇంకా ఇందులో కూడా మీకు కనిపిస్తుంది. దిస్ ఈస్ అన్బిలీవబుల్. ఇతనికి ఇంతలోనే ఏమైంది? మిస్టర్ ల్యూ, నేను చెప్పేది వినండి. ఒకసారి ఈ సింహం కనుబొమ్మలని చూడండి. ఇంకా ఈ సింహం కనుబొమ్మలని కూడా చూడండి. ఇంకా క్రిస్టియాన్, ఇదిగో తాగు. మళ్ళీ ఇగ్నోర్ చేసేశాడు. అసలు నేను చెప్పేది వినిపించుకోవడం లేదు కూడా. ఇట్స్ అన్బిలీవబుల్. కన్ఫర్మ్ గా ఇతనికి పిచ్చే. మిస్టర్ ల్యూ, క్రిస్టియాన్, నువ్వు చెప్పింది నిజమే. ఏంటి, నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా? సరే, నేను కూడా ఇస్తాను. ఇట్స్ అన్బిలీవబుల్. ఇంకా నా వల్ల కాదు. మిస్టర్ ల్యూ, నాకు అస్సలు అనిపించడం లేదు నా వర్క్ని దొంగలించడం అంత అద్భుతమైన విషయమని. మీరు ఎప్పటి నుండి అంటున్నారు అన్బిలీవబుల్? నన్ను ఎక్కిరిస్తున్నారా? మిస్టియాన్, ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా కూడా నేను శ్రద్ధగా విన్నాను. బాధపడుకో, నేను దీన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, నేను నీకు మాటిస్తున్నాను. సరే, నేను కూడా చూస్తాను మీరేం చేస్తారు అని. నన్ను దృష్టిలో పెట్టుకోండి, లేదంటే నేను మీడియా ఇంకా కోర్టు సహాయంతో నేను నా హక్కులని సంపాదించుకుంటాను. మీరు బాగానే ఉన్నారు కదా? ఈరోజు ఏదైతే చూసినా అది చూసి నాకు దడ పుట్టింది. ఈరోజు ఏదైతే జరిగిందో నాకు తెలిసేది అద్భుతానికి ఏమాత్రం తీసిపోదనుకుంటున్నాను. డాక్టర్ లీతో అపాయింట్మెంట్ తీసుకో. చాలా హ్యాపీగా ఉన్నారే. టియాన్, త్వరగా లే, ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. ఈ రోజు నేను త్వరగా లేచాను. ఇప్పుడు నేను బస్ స్టాప్ లోనే ఉన్నాను. నువ్వు నైట్ చాలాసేపు మెలకువతోనే ఉన్నట్టుగా చూశాను, అందుకే ఉదయాన్నే లేపలేదు. నీకు ఒక విషయం చెప్తామని కాల్ చేశాను. ఏమిటంటే ఈ రోజు నువ్వు మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ తో నువ్వు జాగ్రత్తగా కంగారు పడకు. ఆకాశం నుండి ఈ రోజు నిప్పుల వర్షం కురిసినా సరే నన్ను నా కల నెరవేర్చుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. గుడ్ న్యూస్ తో నీ దగ్గరకు వస్తాను. అరే ఆగండి ఆగండి.